1 కప్పు బియ్యపు రవ్వకి 2 గ్లాసుల వాటర్. సేమ్ ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకుంటున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ తీసుకోవాలండి. ఏం చేస్తున్నానని అనుకుంటున్నారా? పిండి పులిహోర చేస్తున్నానండి. నేను 4 కప్పులు తీసుకున్నాను, అలాగే 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అదే కప్తో వాటర్ పోసుకోండి. నేను రైస్ కుక్కర్లో పెట్టాను. ఈ పిండి ఉడికిన తర్వాత ఇలా ఈ విధంగా వస్తుందండి, పొడి పొడిలాడుతూ. ఏవి ఉండగట్టకుండా జాగ్రత్తగా మనం ఉండలు చిప్పేసుకోవాలి. తర్వాత ఒక మూకుళ్ళో నూనె పెట్టుకొని, కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఫస్ట్ పల్లీలు, కొంతమంది జీడిపప్పు కూడా వేసుకుంటారు, మీకు వీలైతే జీడిపప్పు కూడా వేసుకోండి. పచ్చిమిర్చి, పండు ఉంటే పండువి, ఎర్ర ఉంటే ఎర్రవి కూడా వేసుకోండి. పండు ఉంటే కలర్ఫుల్గా ఉంటుందండి, అందుకే నేను పండు పచ్చిమిరపకాయలు వేసాను. మీ దగ్గర గ్రీన్లు ఉంటే గ్రీన్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అండి. నేను ఎండుమిర్చి వేయలేదు, పచ్చిమిర్చి వేసాను. మీరు ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇలా సన్నంగా చీల్చుకోవాలండి పచ్చిమిరపకాయలని. పల్లీలు వేగిన తర్వాత కొంచెం బాగా ఎర్రగా వేయించేయకండి పల్లీని. దోరగా వేయించిన తర్వాత అందులోనే శనగపప్పు, మినప్పప్పు, మీకు పొట్టు మినపప్పు లేకపోతే చాయ్ మినపప్పు కూడా వేసుకోవచ్చండి. ఆవాలు, జీలకర్ర. ఇవి వేగుతున్నప్పుడే కొంతమంది ఎండుమిర్చి వేస్తారు. ఎండుమిర్చి వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఎండుమిర్చి వేయలేదండి. నేను ఎండుమిర్చి ప్లేస్లో కూడా పచ్చిమిర్చి వేసేసాను. మా ఇంట్లో పచ్చిమిర్చి అయితే తింటారు, ఎండుమిర్చి అయితే పక్కకు తీసేస్తారని చెప్పి నేను ఎక్కువ పచ్చిమిర్చి వేస్తూ ఉంటాను. దీంతో పాటు ఎండుమిర్చి కూడా వేసుకోండి. చూసారా, పోపు వేగిపోయింది కదా. మరీ ఎక్కువ వేయించేయక్కర్లేదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. అందులోనే కొద్దిగా పసుపు, కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మీకు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ప్రస్తుతం కరివేపాకు లేదు. మేము ఏం చేసామో తర్వాత చూపిస్తాను చూడండి. ఇందులోనే కరివేపాకు, అలాగే ఇందులో మేము ఏం వేసాను అన్నాను కదా, పుదీనా వేసానండి. పుదీనా అనేది ఇమ్యూనిటీ పవర్కి కొంచెం మంచిదని తెలిసింది. సో దట్ మేము అన్నిట్లో కూడా పుదీనా వేసేసుకుంటున్నాము. ఈ కరోనా టైంలో ఎక్కువ ఇమ్యూన్ పవర్ కావాలి అంటున్నారు కాబట్టి టాబ్లెట్స్ అవి వీటి బదులు ఇలాగా వెజిటేబుల్స్లో వాటిలోనే చూసుకున్నాము. నేను ఒక తప్పు చేశానండి, పుదీనా మీరు నూనెలో వేయకర్లేదు, పచ్చిది వేసేసుకోండి. నిమ్మకాయలండి, పిండి పులిహోరకి కావాల్సింది నిమ్మకాయలు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇది మీరు చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు అండి. బట్ కానీ ఏంటి అంటే ఇది ఊరితే పొద్దున్న చేసుకుని మధ్యాహ్నం తింటే బాగుంటుంది, అలా మధ్యాహ్నం చేసుకుని సాయంత్రం తింటే బాగుంటుందండి. ఆ నిమ్మకాయ పులుపు, ఉప్పు అవన్నీ ఆ పిండికి పట్టింది అనుకోండి, బాగా ఊరుతుంది. అది చాలా బాగుంటుందండి. చూసారా, ఆ ఉప్పు, పులుపు, ఈ పోపు అన్నీ వేసుకుని మనం ఉడకబెట్టుకున్న బియ్యపు రవ్వలో ఇవన్నీ వేసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలండి. లాస్ట్లో జీడిపప్పు, మేము జీడిపప్పు ముందరగా వేయించి పెట్టుకుని జీడిపప్పు వేసాను. లేకపోతే మీరు పోపుతో పాటు వేయించుకుని ఆ జీడిపప్పు కూడా కలిపేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. నేను కలపలేకపోతున్నానని ఇదిగోండి మా హస్బెండ్ కూడా కలిపేస్తున్నారు. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పిండి పులిహోర రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.